నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. ఈ రోజు మనం బియ్య పిండి పుట్నాల పిండి కాంబినేషన్లో చక్రాలు చేసుకుందాం. పుట్నాలు మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. మనం ముందు పిండిని జల్లెడ పెట్టాలండి. ఏదైనా సరే మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు 1కి పావంతు మనం పుట్నాల పొడి తీసుకోవాలి. 1 గ్లాసు బియ్య పిండి తీసుకున్నాం కదా, 1 పావు పుట్నాలు తీసుకోవాలి. ఆ లెక్కను తీసుకోవాలి. జల్లెడ పడితే ఇట్లా డస్ట్లా వస్తుందండి, అది తీసేయాలి. ఆ గ్లాస్తో 4 గ్లాసులు నేను బియ్య పిండి తీసుకున్నానండి. అందువల్ల 1 గ్లాసు మన ఈ పుట్నాల పొడి తీసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా జల్లెడ పెట్టాలి. ఈ పుట్నాలు వేయటం వల్ల బాగా రుచిగా ఉంటాయండి, కమ్మదనం వస్తుంది. అలాగే చక్రాలు కూడా గుల్లగా వస్తాయి. చూసారా, నలగని పప్పు అది ఇట్లా ఉంటుంది, మొత్తం తీసేయాలి. ఇలా కలుపుకున్న బియ్యం పిండి పుట్నాల పిండిలో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేయాలి. అలాగే 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి నేను. అలాగే ఒక 2 స్పూన్లు వాము వేస్తున్నాను. అలాగే ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వాడటం కూడా మంచిదే కదా, ఇది మన ఆప్షనల్. మనకి ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చండి. లోపు వాటర్ హీట్ అవుతున్నాయి. అన్నీ బాగా కలిపిన తర్వాత మనం వేడి చేసే నూనె వేసుకోవాలండి మధ్యలో. ఇలా వేయటం వల్ల గుల్లగా కూడా వస్తాయి. వేడిగా ఉంటుంది కదా, ఇది పెట్టి కలుపుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత చేయి పెట్టి బాగా కలపాలండి. ఆయిల్ వేసిన చోట ఉండగా ఉంటుంది కదా, మొత్తం అంతా కలిసేట్టుగా కలపాలి. వేడి నీళ్ళు పెట్టాం కదండి, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. ఒకేసారి ఎక్కువ పడితే మళ్ళీ పిండి పలచన అవుతుంది. కొంచెం కొంచెం వేసుకుని కలపాలి. మనం ఎక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు పిండి అంతా ఒకేసారి కలిపేయకుండా కొంత పొడి పిండి అట్లా పక్కన పెట్టుకుని మనకు సగం పిండి వరకు ఇట్లా కలుపుకోవాలండి. మొత్తం పిండి ఒకేసారి కలిపితే ఆరిపోతుంది. నేను బాండీ పెట్టి ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ అవుతుంది. పిండి అంతా ఇట్లా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చక్రాలని ఒత్తుకునేదానికి లోపల ఆయిల్ అప్లై చేయాలి. కొంచెం కొంచెంగా పిండి తీసుకుని దీనిలో పెట్టాలండి. సరే ఎలా వస్తుందో మనం ఒత్తి చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, మనం చక్రాలు ఒత్తుకుందాం. మనం చక్రాలు వేసిన వెంటనే తిప్పకూడదండి, కొంచెం వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వేగినాయండి, వెనక తిప్పాలి. అలవాటు ఉంటే పర్వాలేదండి, లేకపోతే బిగినర్స్కి అయితే చేతి మీదకి వేడి వస్తుంది. వాళ్ళు వేరే ప్లేట్ మీద ఒత్తి వేసుకోవచ్చు, లేకపోతే గరిటె మీద ఒత్తి దానిలో వేసుకోవచ్చు. పుట్నాల పిండి వేసిన చక్రాలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి, అలాగే చాలా గుల్లగా కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నువ్వులు కూడా వేసాం కదా, బాగా కమ్మగా కూడా ఉన్నాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.